హాయ్ అండి. కాకరకాయ ఫ్రై అంటే అందరికీ కాకరకాయ అంటే చేదు ఉంటుందని భయం ఉంటుంది. కానీ నేను కాకరకాయ అస్సలు చేదు లేకుండా ఈరోజు ఎలా వండాలో చేసి చూపిస్తానండి. దానికోసం కాకరకాయలు ముందుగా పైన పొట్టు గీరుకోవాలండి. దాన్ని గీరుకున్న తర్వాత కల్లుప్పులో వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇలా శుభ్రంగా పిసికేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ శుభ్రంగా పిండేసి పక్కన ఇలాగా వేరే ప్లేట్లోకి తీసేసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టేసుకుని నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ఈ కాకరకాయలు వేసుకుని వేపేసుకోవాలండి శుభ్రంగానే. కొంచెం మగ్గనివ్వాలి కాబట్టి దాంట్లో మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలండి. కలర్ చేంజ్ అయిపోతాయండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదండి, దాన్ని శుభ్రంగా దాంట్లో ఏమీ వేయలేదండి, ఇంకా ఉత్త పుట్నాల పప్పు మాత్రమే. అది మిక్సీ చేసేసి ఆ పొడి వేసానండి. దాంట్లోనే ఉప్పు, కారం రుచి సరిపడగా వేసుకున్నానండి. అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.